రుద్రయ్య దన్నం. ఈ కథను రాసినవారు జొన్నలగడ్డ రామలక్ష్మి. ఇక కథలోకి వెళ్దాం. పులిందపురానికి కాళిందుడు అనే ఆయన గ్రామాధికారిగా వచ్చాడు. ఆయనకు అధికార దర్పం ఎక్కువ. ఆయన తన పనివాడు వీరయ్యతో, బయటకు వెళ్ళినప్పుడల్లా నువ్వు నా పక్కనే ఉండు, నేనెవరో తెలియని వారికి నా గురించి చెబుతూ ఉండు అని అన్నాడు. వీరయ్య ఆయనకు వినయంగా చేతులు జోడించి, అయ్యా, నాబోటి సామాన్యుడినే ఊరంతా ఎరుగుదురు. తమరు గ్రామాధికారి, తమ గురించి అందరికీ ఈ పాటికి తెలిసే ఉంటుంది అని అన్నాడు. లేదురా, ఇంకా తెలియని వాళ్ళు కొందరున్నారు. వాళ్లకు నువ్వు నా గురించి చెప్పాలి అన్నాడు కాళిందుడు. కాని తమరెవరైంది, తెలియని వాళ్ళెవరో తెలిసిన వాళ్ళెవరో నాకెలా తెలుస్తుందయ్యా అన్నాడు వీరయ్య. నేను ఊళ్ళో తిరుగుతుంటే దన్నం పెట్టిన వాడికి నేనెవరో తెలిసినట్టు, దన్నం పెట్టనివాడు నన్నెరగనివాడని అర్థం అన్నాడు కాళిందుడు. దాంతో కాళిందుడి బుద్ధి వీరయ్యకు తెలిసిపోయింది. వాడాయనతో బయటికి వెళ్ళినప్పుడల్లా ఈ విషయం జాగ్రత్తగా చూసుకునేవాడు. చాలామంది కాళిందుణ్ణి చూడగానే దన్నం పెట్టేవారు. దన్నం పెట్టని వారికి వీరయ్య కాళిందుడు ఫలానా అని చెప్పగానే దన్నం పెట్టేవారు. ఎవరైనా అప్పుడు మరచిపోతే వీరయ్య గ్రామాధికారి వెనక నిలబడి ఆసామికి దన్నం పెట్టమని సైగ చేసేవాడు. ఇలా బాగానే సాగింది. కానీ ఒక్క రుద్రయ్యతోనే ఇబ్బంది వచ్చింది. ఆయనకు ఆత్మగౌరవం ఎక్కువ, తలపొగరని కొందరు అంటారు. ఒకరోజు ఆయనకు కాళిందుడు వీరయ్య ఎదురైనా కానీ దన్నం పెట్టకుండా ముందుకు సాగిపోయాడు. ఆయనెవర్రా, నన్ను చూడలేదా, నేనెవరో తెలియదా అన్నాడు కాళిందుడు కోపంగా. రుద్రయ్య సంగతి తెలిసినా అనవసరపు గొడవెందుకని, ఇంకా తమరు తెలియకుండా ఉంటుందా, బహుశా చూసి ఉండరు అన్నాడు వీరయ్య. కాళిందుడికి ఈ మాటలు అంత తృప్తిగా అనిపించలేదు. ఆయన వీరయ్యతో, పద, ఆ విషయం తేల్చుకుందాం, ఆయన చేత దన్నం పెట్టించుకున్నాకే ఈ రోజుకి ఇల్లు చేరేది అంటూ వెనక్కు తిరిగాడు. ఇద్దరు రుద్రయ్యననుసరించి కొంత దూరం వెళ్ళారు. రుద్రయ్య ఒక దుకాణం దగ్గర ఆగి అరటిపళ్ళు బేరం చేస్తున్నాడు. వీరయ్య, కాళిందుడు అక్కడికి చేరి తాము దుకాణం వద్ద ఆగారు. రుద్రయ్య వాళ్ళిద్దరినీ యగాదిగా ఒకసారి చూసి తన పనిలో మునిగిపోయాడు. కాళిందుడు వీరయ్య చెవిలో, నన్ను చూశాడురా, ఇంకా దన్నం పెట్టలేదు అంటూ గొనిగాడు. బహుశా తమరెవరైంది తెలియదేమోలేండి, వీలు చూసుకొని పరిచయం చేస్తాను అన్నాడు వీరయ్య నెమ్మదిగా, అప్పటికి తప్పించుకుందామని. ఎదురుగా మనిషిని పెట్టుకొని ఎప్పుడో అంటావేమిట్రా, ఇప్పుడే పరిచయం చెయ్యి అని కాళిందుడు వీరయ్యను హెచ్చరించాడు. వీరయ్య రుద్రయ్యను పలకరించి కాళిందుడెవరో చెప్పాడు. అలాగా, కొత్త గ్రామాధికారి వచ్చాడని విన్నాను, ఈయనేనన్నమాట, చూడ్డానికి బాగున్నాడు అని. అయ్యా, విగ్రహపుష్టి నైవేద్య నష్టి అని రూపు బాగుంటే మాత్రం చాలదు. పాత గ్రామాధికారి ఆరోగ్యం బాగోలేక మా పులిందపురం విడిచిపెట్టి వెళ్ళాడు. కాని ఊరందరికీ ఆయనంటే ప్రాణం. తమరు ఆయనంత మంచి పేరు తెచ్చుకోవాలి అంటూ కాళిందుడికి సలహా ఇచ్చాడు రుద్రయ్య. దన్నం పెట్టలేదు సరికదా, సలహా కూడా ఇచ్చేసరికి కాళిందుడికి మరింత ఒళ్ళు మండింది. ఆయన వీరయ్యను హెచ్చరిస్తూ వీపు మీద గోకాడు. వెంటనే వీరయ్య, అయ్యా, గ్రామాధికారిని మొదటిసారిగా చూస్తున్నారు, దన్నం పెట్టరా అని అన్నాడు రుద్రయ్యతో. ఏమిటోరా, సమయానికి స్ఫురించలేదు, ఆయనకు నా దన్నం యోగం లేదనుకో, అంతే అన్నాడు రుద్రయ్య. స్ఫూరించకపోతే ఇప్పుడు గుర్తు చేశాను కదా అన్నాడు వీరయ్య. రుద్రయ్య కోపంగా, ఆయన్ను చూసి గౌరవం పుట్టి దన్నం పెట్టాలి కాని నువ్వు చెప్పావని పెట్టను. ఇప్పుడు నీ మాట విని దన్నం పెట్టాననుకో, అప్పుడు నీ మాటను గౌరవించినట్లవుతుంది, ఆయన్ను కాదు అని అన్నాడు. అయితే ఏమంటారు, ఆయనే దన్నం పెట్టమని అడగాల మిమ్మల్ని అన్నాడు వీరయ్య కాళిందుడి వెనక నుంచి గోకుతుంటే భరించలేక. ఇదిగో ఒరేయ్, చెబుతున్నా విను, అడిగి దన్నం పెట్టించుకునేవాణ్ణి అడుక్కునేవాడు కూడా గౌరవించడు. ఆ ఇంగితం నీకు లేదేమో కాని ఆయనకుందనే నా నమ్మకం అన్నాడు రుద్రయ్య. కాళిందుడికి చచ్చేంత అవమానమైనా ఏమీ అనుకోలేక ఊరుకున్నాడు.
ఇంటికి తిరిగి వెళ్ళాక ఆయన రుద్రయ్య మీద కారాలు మిరియాలు నూరితే వీరయ్య కలగజేసుకొని, ఎందుకొచ్చిందయ్యా, ఒక్క మనిషి గురించి పట్టించుకోకండి. ఆ రుద్రయ్య తనకంటే పెద్దవారికి దేవుడికి తప్ప ఇంకెవరికి దన్నం పెట్టడు. ఆయన జోలికి వెళితే పరువు పోవటం తప్ప లాభం ఉండదు అంటూ సర్ది చెప్పబోయాడు. నేను గ్రామాధికారిని, నాకు దన్నం పెట్టని వాళ్ళు నష్టపోవాల్సిందే అంటూ కాళిందుడు చిందులు తొక్కాడు. అయితే గ్రామాధికారి రుద్రయ్య గురించి వాకబు చేస్తే ఆయన చాలా మంచివాడని, అందరికీ సహాయం చేస్తుంటాడని, నీతి నిజాయితీలకు ప్రాణం పెడతాడని, తప్పు చెయ్యడని తెలిసింది. రుద్రయ్యను వెంటనే ఎలా భయపెట్టాలో తెలియక కాళిందుడు ఒక ఉపాయం ఆలోచించాడు. ఆ ప్రకారం సునందుడనే పేద రైతు రుద్రయ్యను కలుసుకొని, అయ్యా, కాళిందుడికి నేను కనబడినప్పుడల్లా దన్నం పెట్టేవాణ్ణి. ఈ ఒక్కరోజు ఏదో ఆలోచనలో ఉండి దన్నం పెట్టలేదు. అంతే, ఆయనకు వల్లమాలిన కోపం వచ్చింది. నా పొలం పన్ను వాయిదా మీద కట్టడానికి ఒప్పుకున్నవాడు ఈరోజు మొత్తం పన్నంతా ఒక్కసారిగా కట్టమంటున్నాడు అని చెప్పాడు. అసలు సాటి మనిషికి రోజు ఎందుకు దన్నం పెట్టాలి? అలా అలవాటు చేసి ఇప్పుడేడ్చి ఏం లాభం? ఈ పన్ను డబ్బు నేను కడతాను. ఇక మీదట కాళిందుడికి కనబడినా కాని దన్నం పెట్టకు అన్నాడు రుద్రయ్య. అధికారికి దన్నం పెడితే తప్పేముంది బాబయ్య అన్నాడు సునందుడు. రోజు దన్నం పెట్టేవాడు ఒక్కరోజు దన్నం పెట్టడం మరిచిపోతే అది తప్పవుతుంది. రోజు దన్నం పెట్టనివాడు ఒకరోజు దన్నం పెడితే ఎంతో సంతోషమవుతుంది. అధికారికి అవసరం ఉన్నప్పుడే దన్నం పెట్టాలి. మిగతా దన్నాలన్నీ ప్రయోజనం లేకుండా పోతున్నప్పుడు ప్రయోజనం ఉన్నప్పుడే దన్నం పెట్టడం నేర్చుకోవాలి. అర్థమైందా అన్నాడు రుద్రయ్య. సునందుడి వార్త కాళిందుడికి చెప్పేలోగా ఇంకా చాలామందికి రుద్రయ్య ద్వారా తెలిసిపోయింది. దాంతో ఆ రోజు నుంచి ఊళ్ళో చాలామంది కాళిందుడికి దన్నం పెట్టడం మానుకున్నారు. ఇలా రోజు దన్నం పెట్టేవాడు ఒకరోజు పెట్టకపోతేనే కోపగించుకుంటానని తెలిస్తే రుద్రయ్య బెదిరిపోతాడని కాళిందుడనుకుంటే ఆ ఉపాయం ఇంకొకలాగా బిడిసికొట్టింది. రుద్రయ్య మూలంగా తనకు ఊళ్ళో గౌరవం లేకుండా పోతున్నదని కాళిందుడికి బెంగ పట్టుకుంది. ఇదిలా ఉండగా ఒక రోజున రుద్రయ్య మనవణ్ణి పాము కరిచింది. వాడు పెద్ద కేక వేసి పడిపోయాడు. రుద్రయ్య కొడుకు వైద్యుడి కోసం పరిగెత్తాడు. ఈ సంగతి తెలిసిన కాళిందుడు, నాకు పాము మంత్రం వచ్చు, ఆ రుద్రయ్య వచ్చి నాకు దన్నం పెడితే మంత్రం వేసి ఆయన మనవణ్ణి బ్రతికిస్తాను అని అన్నాడు. ఇది విన్న రుద్రయ్య కాళిందుడింటికి వెళ్ళలేదు. వైద్యుడి మందు పనిచేసి ఆయన మనవడు బ్రతికి బట్టగట్టాడు. అయితే అందరూ రుద్రయ్య మొండితనానికి చిరాకు పడ్డారు. ఇలా కొద్ది రోజులు గడిచాక రుద్రయ్య పాలేరును పాము కరిచింది. వాడు వెంటనే, బాబు, నేను అబ్బాయి గారిని కరిచిన పామును చంపానని, దాని జతపాము పగబట్టి నన్ను కాటు వేసింది. మంత్రం వేస్తే నేను బ్రతుకుతాను, లేకుంటే లేదు. తమరి పాలేరును కాబట్టి కాళిందుడు నాకు మంత్రం వెయ్యడు. నాకు కాలం మూడింది అంటూ ఏడవసాగాడు. కాళిందుడిని నేను తీసుకొస్తాను, నువ్వేడవకు, ఈలోగా వైద్యం కూడా చేయించుకో అని వాడికి నచ్చజెప్పి గ్రామాధికారి ఇంటికి వెళ్ళాడు రుద్రయ్య. అక్కడ కాళిందుడు వీరయ్యతో ఊసులాడుతూ ఉంటే రుద్రయ్య ఆయనకు రెండు చేతులు జోడించి దన్నం పెట్టి జరిగినదంతా చెప్పి, తమరు వచ్చి మంత్రం వేసి నా పాలేరును బ్రతికించాలి. కావాలంటే ప్రతిరోజు వచ్చి ఇలా దన్నం పెడుతూనే ఉంటాను అని అన్నాడు. కాళిందుడు తెల్లబోయాడు. అంతలోనే కంగారు పడుతూ, మీ చేత దన్నం పెట్టించుకోవాలని పట్టుదల కొద్దీ అలా అన్నాను కానీ నాకు నిజంగా పాము మంత్రం తెలియదు అని అన్నాడు. రుద్రయ్య అందుకు నవ్వి, అసలు నేను పాము మంత్రాన్నే నమ్మను. ఇప్పుడు నా పాలేరును కరిచింది పగబట్టిన పాము కాదు, వాడికి విషం కూడా ఎక్కలేదు. మధ్య మధ్య ఏడవటం తప్ప చక్కగా మాట్లాడుతున్నాడు. అయితే వాడు పాము మంత్రాన్ని నమ్ముతున్నాడు. తమరు మంత్రం వేయకపోతే వాడి నమ్మకమే వాడి ప్రాణం తీస్తుంది. తమరు మంత్రం రాదని చెప్పకండి, వచ్చి మంత్రం వెయ్యండి చాలు అని అన్నాడు. కాళిందుడు ఆయన చెప్పినట్లే చేశాడు. రుద్రయ్య పాలేరుకు ప్రమాదం తప్పింది. అయితే చిత్రంగా ఆ రోజు నుంచి కాళిందుడు రుద్రయ్య దన్నం పెట్టబోతే వారించటమే కాక
కనిపించినప్పుడల్లా తనే ఆయనకు దన్నం పెట్టడం అలవాటు చేసుకున్నాడు. ఇలా రుద్రయ్య దన్నం అనే ఈ కథ సమాప్తమైంది.